మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని విద్యుత్ శాఖ కాకినాడ ఈఈ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడ పవర్ హౌస్ ప్రాంగణంలో విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కడలి నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ ఉదయ్ భాస్కర్, డిఈ వీరభద్రరావు, డిఈ రాజగోపాల్, కాద్రీలు ముఖ్య అతిథులుగా పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి నాగేంద్ర, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, కిరణ్ కుమార్, శ్రీనివాసు, రమణ, రవి, సురేష్, అన్ని యూనియన్ నాయకులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఇన్ని రకాలైన అంటే 200 ఏళ్ల క్రితమే చాలా దూరదృష్టితో మన సమాజానికి ఏం కావాలి అనేది ఆలోచించి అది ఆచరణలో పెట్టి ఇప్పుడు ఈరోజు అందరూ చదివిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ అమ్మాయిని అబ్బాయిని కలిపి చదివించుకుంటున్నాం ఈవేళ. కానీ 200 ఏళ్ల క్రితం అసలు ఆలోచనే లేదు. అది అంటే కింద తరగతి వాళ్ళు చదవకూడదు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, పై తరగతుల్లో కూడా ఆడవాళ్ళు చదవకూడదు అనేది ఇంకో కాన్సెప్ట్. సో ఆ రెండింటికి కూడా ఎగెనిస్ట్గా ఫైట్ చేసి సమాజంలో ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. కాకపోతే విశేషం ఏంటంటే ఈ కార్యక్రమంలో ఒక మహిళా ఎంప్లాయీ కూడా రాలేదు. ఆయన కష్టపడింది, పాటుపడింది అంతా మహిళల కోసమే. అంటే మరి అది పూర్తిగా మరి మన వాళ్ళు మహిళలకి, మన ఎంప్లాయీస్, లేడీ ఎంప్లాయీస్కి ఎవరికి సరిగా కమ్యూనికేట్ అవ్వలేదు, లేకపోతే వాళ్ళకి తెలియలేదో నాకు తెలియదు. ఎనివే 200 ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన గుర్తుపెట్టుకుని ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే అది ఆయన చేసిన కృషి ఫలితమే. అయితే వారికి మనం ఇచ్చే నివాళులు ఏంటంటే వారు ఏదైతే సూచించారో, ఏదైతే కార్యక్రమాలను అమలు చేశారో అవన్నీ కూడా మన జీవితాల్లో, మన నిత్య జీవితాల్లో ప్రజెంట్ కూడా వాటిని జాగ్రత్తగా ఫాలో అయ్యి మనకు దాన్ని ఫాలో అవ్వడమే వారికి ఇచ్చే నివాళి. వాళ్ళని సమాజం వాళ్ళని ఏదో ఉద్ధరిస్తానడం ఏంటి అనే వ్యతిరేకత వ్యక్తం అయితే, సో నా ఇంటి నుంచే సంస్కరణ ప్రారంభం కావాలని మొదట తన భార్యను విద్యావంతురాలను చేసి ఆవిడ్ని మన భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మార్చి శ్రీ సావిత్రిబాయి పూలే గారిని వారి ద్వారా తన సమాజానికి అలానే మహిళా విద్యకి తోడ్పడ్డారు. అలానే ఆయన చాలా, ఇప్పుడు మన టౌన్ ఏడీ గారు చెప్పినట్టు వారి చాలా రచనలు, చాలా నాటకాలు రచించారు, చాలా రచనలు చేశారు. సో నిజంగా ఆయన సమాజానికి చేసిన సేవ అయితే ఇప్పుడు 199వ జయంతి ఇప్పటికి. సో 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం. సో అటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. సో తాను నమ్మిన సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించిన చాలామంది గొప్ప వాళ్ళలో ఈయన అగ్రగణ్యుడు అని చెప్పొచ్చు. సో ఇటువంటి మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఈ ఏర్పాట్లు చేసిన మన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.